విశాఖపట్నం జిల్లాలో తెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. జిల్లాలో 1,63,210 మందికి 70 కోట్లకు పైగా పెన్షన్ డబ్బులను పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీ కోసం 4,398 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు దూరంగా ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. విశాఖపట్నంలోని ఈరోజు ఉదయం నుంచి కూడా ఎన్టీఆర్ రామారావు సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచే సచివాలయం సిబ్బంది స్వయంగా లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి పంపిణీ చేస్తున్నారు. మనం ఇక్కడ తాడిచెట్లపాలెం ఆపోజిట్ దగ్గర ఉన్న కాలనీలో ఉన్నాం. అమ్మ, ఈరోజు మీరు ఉదయం ఎన్ని గంటలు స్టార్ట్ చేశారు? 5 గంటల నుంచి పెన్షన్ స్టార్ట్ చేసామండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి 90% అయిపోయింది. ఇంకా 1-2 ఊర్లో లేని వాళ్ళు ఉంటారు కదా, అది మధ్యాహ్నం కల్లా కంప్లీట్ అయిపోతుంది. అంటే మరి లేని వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? మీరు లేని వాళ్ళకి ఈ రోజు రేపు ఇవ్వచ్చు. ఈ లోపల వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఈ లోపల వాళ్ళు వచ్చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం. మీరండి, మీ పరిధిలో ఎంతమందికి ఇప్పుడు ఇచ్చారు? మీరు నా 38 పెన్షన్స్ అండి. ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఒక 4 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు కూడా కొంతమంది కూలి పనులకి వాళ్ళు వెళ్ళిపోయారు. 3 గంటల టైంకి మళ్ళీ వచ్చి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటామన్నారు. యాజ్ చెప్పినట్టు 2 రోజులు టైం ఉంది. బట్ ఈ రోజు ఈవినింగ్ కల్లా ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయిపోతాయి పెన్షన్స్ అని. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల ఈ రోజు తీసుకోలేకపోతే రేపు వచ్చి మీరే వచ్చి ఇస్తారా, లేకపోతే మళ్ళీ అక్కడ రమ్మంటారా? మేమే డోర్ టు డోర్ సర్వీస్ అండి. ఇది మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ అందిస్తాం వాళ్ళ చేతికి. మీరు ఇప్పుడు పంపిణీ చేసిన ఎన్ని రకాల పెన్షన్లు ఉన్నాయి? 2 రకాలండి. ఒకటి మామూలు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఒకటి ఉంది, ఇంకొకటి హ్యాండిక్యాప్డ్ పెన్షన్ ఒకటి ఉంది, వికలాంగులది. 2 రకాల పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేసేసాం ఇంటికి. మేడం, ఎంత వికలాంగులకి ఎంత ఇస్తున్నారు? 6,000 అండి. మా ఓల్డ్ ఏజ్ అది మామూలు పెన్షన్ 4,000 రూపాయలు. థ్యాంక్ యూ అమ్మా. అలాగే మనతో మాట్లాడడానికి ఇక్కడ లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు. తీసుకున్నారా పెన్షన్? తీసుకున్నాను బాబు. ఇచ్చేసారు అమ్మగారు. 4 ఇచ్చేసారు అమ్మగారు. ఎన్ని గంటలకు తీసుకున్నారు సార్? మేడం గారు మాకు ఇన్ఫార్మ్ చేశారు సార్. చేశారు చక్కగా. మరి మా అందరికి కూడా మేడం గారు చెప్పినట్టుగా 38% ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా 2 రోజులు ఇవ్వడానికి పంపిణీ వ్యవస్థ చాలా చక్కగా ఉంది సార్. ధన్యవాదాలు. అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి 1000 రూపాయలు పెంచారు మీకు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది సార్. తప్పకుండా ధన్యవాదాలు అండి చంద్రబాబు నాయుడు గారికి. అలాగే మనతో మాట్లాడడానికి చాలా మంది లబ్ధిదారులు. అమ్మ, మీరు పెన్షన్ అందుకున్నారా? ఏ పెన్షన్ అందుకున్నారు? ఎంత అందుకున్నారు? 4,000 అందుకున్నానండి. ఇంటికే వచ్చి ఇచ్చారండి. ఉదయం 6 గంటలకే ఇచ్చారు. ఎలా ఉంది కొత్త ప్రభుత్వం పాలన? తర్వాత పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు, తర్వాత పెన్షన్ ఒకేసారి ఇస్తున్నారు. ఎలా ఉంది? బాగానే ఉంది. మీరు తీసుకున్నారు పెన్షన్? ఎంత? 6,000. సచివాలయం సిబ్బంది ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా? ఇచ్చారు అమ్మగారు. అమ్మగారు ఇచ్చారు. అమ్మగారు తెల్లవారుజామున. ఎవరు మీకు, అంటే మీ లబ్ధిదారులు ఎవరు మీకు ఇచ్చేది? అంటే మీ వికలాంగ పెన్షన్ అనేది 6,000. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పాలన? ఎలా ఉంది? ఇలా పెన్షన్లు పెంచారు కదా? ఈ 2 సార్లు బాగా ఉందయ్యా. చీకటి తెచ్చి ఇచ్చేసినారు. ఇది మొత్తం మీద పరిస్థితి. ఎన్టీ రామారావు సామాజిక భద్రత పెన్షన్లు తెల్లవారుజామునే తమ ఇంటికి వచ్చి ఇవ్వడం పట్ల ఇక్కడ లబ్ధి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వీరందరూ కృతజ్ఞతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీ.